అమరావతి రూపురేఖలు మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్యాంపస్ రాబోతోంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాంచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎన్విడియా విద్యాశాఖతో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. అమరావతిలో ఎన్విడియాకు సంబంధించిన క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో 10,000 మంది విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న టెక్నాలజీని అందించబోతా ఉన్నారు. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా 500 స్టార్టప్లను డెవలప్ చేయించే విధంగా ఈ ట్రైనింగ్ ఇవ్వబోతా ఉంది ఎన్విడియా సంస్థ. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. ప్రపంచంలో పలు దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్విట్జర్లాండ్లో జరిపిన పర్యటన ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే గూగుల్ క్యాంపస్ వాళ్ళు వచ్చారు. ఇక ఎన్విడియా కూడా అమరావతి రాజధానిలో అడుగు పెట్టబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు, ఏ సంస్థలకి ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు బీటెక్ చదువుతున్న రాష్ట్రంలో 4 లక్షల మంది విద్యార్థుల్లో మెడికల్ లాంటి వారికి 10,000 మందికి ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారితోనే స్టార్టప్లు డెవలప్ చేయించిపోతున్నారు. ఒక్కో స్టార్టప్ కనుక సక్సెస్ అయిందంటే 2 లక్షల కోట్ల రూపాయల కంపెనీగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఎన్విడియా విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడబోతా ఉంది, ఈ సంస్థ ఇచ్చే ట్రైనింగ్ వల్ల విద్యార్థులు ఏ విధంగా ప్రయోజనం పొందబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.